మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు 10,000 స్పెల్లింగ్లు నేర్చుకునే ప్రయత్నంలో బుక్ నెంబర్ 7 పేజ్ నెంబర్ 7 ఓపెన్ చేసుకోండి. ఇందులో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను స్పెల్లింగ్స్ ఏ విధంగా రాయాలి, వాటి యొక్క అర్థాలేంటి, ఏ విధంగా పలకాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి బుక్ నెంబర్ 7 పేజీ నెంబర్ 7 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వెల్, ఈ పదాన్ని గమనించండి. వెల్, ఇక్కడ ఒక తెలుగు మీడియం విద్యార్థి జనరల్గా ఎలా రాస్తాడంటే, వెల్ అనగానే వే అంటే విఈ కదా, ఎల్ అంటే ఎల్ కదా, వెల్ అంటే విఈఎల్ కదా అని విఈఎల్ అని రాస్తూ ఉంటారు. ఈ తెలుగు మాదిరిగా వే విఈ వే, ఎల్ అంటే ఎల్, ఇది కాదండి, ఇది తప్పండి. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్, వెల్ స్పెల్లింగ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ గమనించండి. వే అంటే డబ్ల్యూఈ రాయాలి, వి కాదు డబ్ల్యూ వస్తుంది. ఇక ఎల్ అంటే ఒక ఎల్ కాదండి, 2 ఎల్లులు అంటే డబల్ ఎల్, 2 సార్లు రాయాలి. ఇది వెల్ అంటారు. డబ్ల్యూఈఎల్ఎల్ అంటే వెల్ 2 రకాల అర్థాలు ఇస్తుందండి డియర్ ఫ్రెండ్స్, 2 రకాల అర్థాలు ఇస్తుంది. ఒకటేమో మంచి, బాగా అనేటువంటి అర్థం ఇస్తుంది. ఒక రకం మంచి, బాగా అనేటువంటి అర్థం ఇస్తుంది. ఇంకొక వెల్ బావి, నీళ్ళ బావి. మనం పల్లెటూర్లలో లేదా సందులలో బావులు చూస్తూ ఉంటాం. అలాంటి బావులను వెల్ వెల్ అని అంటారు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి కాబట్టి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ వెల్, నేను బాగున్నాను అంటే ఆరోగ్యరీత్యా నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను అని అర్థం. ఐ యామ్ వెల్, నేను బాగున్నాను, బాగా, మంచిగా ఉన్నాను, బాగున్నాను, ఆరోగ్యపరంగా ఉన్నాను అనే విధంగా అర్థం ఇస్తుంది ఐ యామ్ వెల్. ఇంకొక వెల్ ఉంది కదా, బావి అన్నాను కదా. ద క్యాట్ ఫెల్ ఇంటూ ద వెల్, పిల్లి పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది? బావి లోపలికి పడిపోయింది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే డబ్ల్యూఈఎల్ఎల్ వెల్ అనేది బావి, నీళ్ళ బావి అని అర్థం. ఆ విధంగా వెల్ అనేది డబ్ల్యూఈఎల్ఎల్ వెల్, మంచి, బాగా, నీళ్ళ బావి అంటారు కదా, అలాగనమాట. సో 2 రకాల అర్థాలు ఇస్తుందండి. విద్యార్థులు దీన్ని గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? వెల్ విఈఎల్ అని రాస్తూ ఉంటారండి, ఇది తప్పు. డబ్ల్యూఈఎల్ఎల్ వెల్, డబ్ల్యూఈఎల్ఎల్ వెల్, మంచి, బాగా, నీళ్ళ బావి, ఈ విధంగా అర్థాలు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? డబ్ల్యూఈఎల్ఎల్ వేరే రకంగా రాయొద్దండి. ఓకేనా? ఇంకొక పదానికి వెళ్ళిపోదాం. ఆర్ట్, ఆర్ట్, ఆర్ట్ అంటే జనరల్గా ఆ అంటే ఏ అని, ర్ అంటే ఆర్, ట్ టి, సో ఈ విధంగా ఏఆర్టి ఆర్ట్ అని రాస్తాము జనరల్గా. తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఎటువంటి తప్పు లేదండి. ఆ అంటే ఏ, ర్ట్ అంటే ఆర్టి, అంతేనండి, ఇంకా వేరే రాయాల్సిన అవసరం లేదు. ఆర్ట్ అంటే దీని అర్థము కళ, కళ, నాకు కళాకారుడు, కళలు అంటారు, కళ. ఆర్ట్, ఏఆర్టి ఆర్ట్. ఎగ్జాంపుల్ చూస్తే కనుక, హీ ఈజ్
an artist, artist. He is an artist. ఎవరైతే కళను కలిగి ఉంటాడో వాడిని ఆర్టిస్ట్ అంటారండి. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్, అది ఒక కళ. డ్రాయింగ్ ఈజ్ అన్ ఆర్ట్, డ్రాయింగ్ వేయడము అది ఒక కళ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ స్పెల్లింగ్ ఏంటంటే ఏఆర్టి, ఆర్ట్. ఆర్ట్ అంటే కళ. సో విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఆర్ట్, ఏఆర్టి, ఆర్ట్. తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా అది అలాగే వస్తుందండి స్పెల్లింగ్. కళ అని అర్థం. ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. ఓకే, ఎస్. ఇంకొక పదానికి వెళ్దాం. నో. నో ఇక్కడ స్పెల్లింగ్ రెండు రకాలుగా రాస్తూ ఉంటారు. శబ్దం విన్న తర్వాత నో అనగానే కొందరేమో ఎన్ఓ నో అని రాస్తారు, మరికొందరేమో కేఎన్ఓడబ్ల్యూ అని రాస్తారు. రెండూ ఒకటి. నో అంటే ఇది కూడా నోనే, కేఎన్ఓడబ్ల్యూ అన్నా కూడా నోనే. అదెట్లా సార్, ఇది ఉత్త ఎన్ఓ, అది కేఎన్ఓడబ్ల్యూ కదా, కనవ్ అవుతుంది కదా కనవ్ అని. దయచేసి విద్యార్థులు అర్థం చేసుకోండి. ఇక్కడ కే సైలెంట్, ఇక్కడ డబ్ల్యూ సైలెంట్. ఈ కేఎన్ఓడబ్ల్యూ అంటే తెలుసు అని అర్థం. నో అంటే కాదు లేదు. ఇంతకు ముందు ఇంత పాత వీడియోలో మనం నేర్చుకున్నాం, కాదు లేదు అని అర్థాన్ని ఇస్తుంది. సో ఎన్ఓ నో వేరు, కేఎన్ఓడబ్ల్యూ వేరండి. కేఎన్ఓడబ్ల్యూ అంటే తెలుసు అని అర్థము. దీంట్లో స్పెల్లింగ్ ఏంటంటే అసలు కే అనేది ఇక్కడ ఎక్కడుంది సార్ నోలో అని అంటూ ఉంటారు. సైలెంట్ అండి, కే సైలెంట్, డబ్ల్యూ కూడా సైలెంట్. ఇది మనం నేర్చుకోవాల్సిందే, తెలుసు అనేటువంటి మీనింగ్. ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఐ హ్యావ్ నో కార్. నా దగ్గర కారు లేదు. ఐ హ్యావ్ నో కార్. ఐ హ్యావ్ నో మనీ. నా దగ్గర డబ్బు లేదు. అలా నో అంటాం. ఎన్ఓ వస్తుంది ఇక్కడ, అంటే వాక్యం బట్టి అర్థం చేసుకుంటాం. అదే కేఎన్ఓడబ్ల్యూ అనుకోండి, ఐ నో దిస్ ప్లేస్. నాకు ఈ స్థలం తెలుసు, అంటే నేను ఆల్రెడీ చూశాను అని అర్థం. ఐ నో దిస్ ప్లేస్. ఐ నో హిమ్, నాకు అతను తెలుసు. ఇక్కడ కేఎన్ఓడబ్ల్యూ తెలుసు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. అలా అర్థం చేసుకోవాలి. వాక్యములో ఉన్నటువంటి పదాలను మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక వాక్యం రాసేటప్పుడు ఆ విధంగా ఓహో ఇక్కడ ఎన్ఓ కాదు, ఇక్కడ కేఎన్ఓ డబ్ల్యూ అని వస్తుంది అని మనం అర్థం చేసుకోగలిగితే నోలు రెండు రకాలు, ఎన్ఓ నో ఒకటి, కేఎన్ఓ డబ్ల్యూ ఒకటి. ఇది అర్థం చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. సో నో, ఎన్ఓ నో కాదు లేదు, ఇంకొక నో కేఎన్ఓ డబ్ల్యూ నో తెలుసు అని అర్థాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక పదానికి వెళ్దాం. వర్. 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 కొంతమంది, అంటే తర్వాత చెప్తాను, యాక్చువల్గా వెర్ అంటుంటారు. వెర్. వర్ యాక్చువల్గా పలకాల్సింది వర్. ఇంగ్లీష్ గ్రామర్లో దీని యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందండి. దీని స్పెల్లింగ్ వచ్చేసి మామూలుగా ఎలా రాస్తారు, వా అంటే విఏ రాస్తారు, ర్ అంటే ఆర్ రాస్తారు, వర్ అంటే విఏఆర్ అని రాస్తారు. ఇది ససేమియా రాంగ్ అండి, చాలా చాలా తప్పండి. ఇది ఇలా రాయకూడదు. మరి ఎలా రాయాలి సార్? వర్ స్పెల్లింగ్ ప్రత్యేకత అండి. ఒక పద్ధతి ప్రకారంగా డబ్ల్యూఈఆర్ఈ అని నేర్చుకోవాలండి. దీన్నే మనోళ్ళు వెర్ అని కూడా అంటారు. ఇంకా కొంతమంది వేర్ అని కూడా అంటారు. వేర్ చాలా తప్పండి. గ్రామర్లో వేరు వెర్రు కాదండి, వర్. వర్. దీని అర్థం ఏంటంటే, ఇది హెల్పింగ్ వర్బ్స్లో వాడతారు, గ్రామర్లో వాడతారు దీన్ని. దీని అర్థం ఏంటంటే ఉంటిమి, ఉండిరి, ఉండెను. గతంలో మాట్లాడతారండి. గతంలో ఉంటిమి, ఉండిరి, ఉండెను ఇలా మాట్లాడుతూ ఉంటారు. వెర్. వెర్. వర్.
WERE వర్. ఉదాహరణకు we were in the hospital అంటే ఎస్టర్డే. అంటే దీని అర్థము నిన్న మేము హాస్పిటల్లో ఉంటిమి. వర్ అంటే ఉంటిమి, నిన్న ఉంటిమి. ఎక్కడ ఉంటిమి? హాస్పిటల్, ఇన్ ద హాస్పిటల్, హాస్పిటల్లో ఉంటిమి. we were in the school. మేము ఎక్కడుంటిమి? వర్. ఎక్కడుంటిమి? WERE వర్ అనాలి. WERE వర్. సో వర్ అన్నప్పుడు ఉంటిమి, ఉండిరి, ఉండెను, ఈ విధంగా అర్థాలు ఇస్తుంది. దే వర్, వి వర్. అర్థమైందా ఫ్రెండ్స్? స్టూడెంట్స్ వర్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వర్, WERE వర్, స్పెల్లింగ్ WERE వర్. ఉంటిమి, ఉండిరి, ఉండెను అనేటువంటి అర్థాలను ఇస్తుంది. ఇంకొక పదానికి తీసుకుందాం. దెన్. ఇక్కడ జనరల్గా దెన్ అనగానే ఎలా రాస్తారు? జనరల్గా మన వాళ్ళు దే అంటే డిహెచ్ఈ కదా సార్, అంటే ఎన్ కదా సార్, దెన్ అంటే డిహెచ్ఈఎన్, దెన్ అని రాస్తారు. డియర్ స్టూడెంట్స్, ఇది తప్పమ్మా. దెన్ స్పెల్లింగ్ ఎప్పుడైనా కానీ THEN, ఇక్కడ డి రాకూడదు, టీ రావాలి. అది గమనించగలరు. THEN, దెన్ అంటే అప్పుడు, ఆ టైంలో అంటాం కదా, అలాగా. అప్పుడు దెన్ అంటారు. దెన్, అప్పుడు. ఐ వెంట్ దేర్ లేదా ఐ వెంట్ టు హైదరాబాద్, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఐ వెంట్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్ళాను. దెన్ అంటే అప్పుడు, దెన్ ఐ సా చార్మినార్, అప్పుడు నేను చార్మినార్ చూశాను. ఐ వెంట్ టు హైదరాబాద్, దెన్ ఐ సా చార్మినార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కొంచెం మీకు అర్థం కావడానికి. దెన్ అప్పుడు. మై ఫాదర్ కాల్డ్ మీ, దెన్ ఐ ర్యాన్ అవే ఫ్రమ్ హియర్. మా నాన్న నన్ను పిలిచాడు, అప్పుడు ఐ ర్యాన్ అవే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి పారిపోయా. మా నాన్న నన్ను పిలిచాడు, దెన్ ఐ ర్యాన్ అవే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి పారిపోయా. అంటే ఇక్కడ దెన్ అంటే అప్పుడు, మా నాన్న పిలిచాడు, అప్పుడు నేను పారిపోయా. ఆ విధంగా దెన్ అంటే THEN అండి, మళ్ళీ DHEN కాదండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. THEN, దెన్ అంటే అప్పుడు. ఇలా విద్యార్థులు గమనించాలి. ఇంకొక పదం తీసుకుందాం. మై. ఇక్కడ గమనించండి, మామూలుగా మై అంటే ఎవరైనా, జనరల్గా మన వాళ్ళైనా ఎవరైనా, తెలుగు వాళ్ళైనా MY అనే రాస్తారండి, పెద్ద తప్పేం చేయరు. ఎందుకంటే మై అంటే MY అనే రాస్తారు జనరల్గా, అందరికీ తెలిసిన పదమే. మై అంటే నాది, నా యొక్క అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మై అంటే MY, మై, నాది, నా యొక్క. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ ఈజ్ మై కార్, అది నా కారు. ఇట్ ఈజ్ మై షర్ట్, ఇది నా అంగి. ఇట్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్ను. ఈ విధంగా మీరు గమనిస్తే కనుక మై, నా అనేటువంటి
అర్థం వచ్చేటట్టుగా చెప్తారు. నా, నాది, నా యొక్క, ఈ విధంగా చెప్పాలి. మై, ఎంవై మై. ఇంకొక పదం తీసుకుందాం. ఫస్ట్. ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ అనగానే జనరల్గా డిక్టేషన్ రాసేటప్పుడు, స్పెల్లింగ్ రాసేటప్పుడు ఫా అంటే ఎఫ్ఏ ఫా, స్ట్ ఎస్టీ అని రాస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయము. ఫస్ట్ అంటే చూడండి, ఇలా రాయకూడదండి. ఎఫ్ఏ ఫా కదా, స్ట్ అండి, ఇది తప్పండి. యాక్చువల్గా ఇది ఫాస్ట్ అవుతుంది. గమనించండి మీరు, ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ అవుతుంది. ఫస్ట్ స్పెల్లింగ్ వేరే అండి, కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఎఫ్ఐఆర్, అసలు ఆర్ సైలెంట్ ఇక్కడ. ఐఆర్ అనేది ఇక్కడ సైలెంట్, అసలు సంబంధమే లేదు అది. ఇంకోటి ఆ ఉంది కదా, ఏ అసలు రానే రాదు, ఏ అనేది కనిపించదు. ఐఆర్ కొత్తగా పుట్టే ఇక్కడ, మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఎఫ్ఐఆర్ ఎస్టీ ఫస్ట్ స్పెల్లింగ్ అది. ఐ ఆమ్ ది స్కూల్ ఫస్ట్, ఐ ఆమ్ ద స్కూల్ ఫస్ట్, ఐ ఆమ్ ది ఫస్ట్ ఇన్ ద క్లాస్, ఐ ఆమ్ ది స్కూల్ ఫస్ట్. ఫస్ట్ అంటే అర్థము మొదటి, మొదటి ఫస్ట్. ఫస్ట్ స్కూల్, ఫస్ట్ బుక్, ఫస్ట్ హౌస్, మొదటి మొదటి మొదటి, అలా. దీన్ని ఎఫ్ఏఎస్టీ అని రాయకండి, ఫాస్ట్ అవుతుంది అది. ఫస్ట్ అంటే ఎఫ్ఐఆర్ఎస్టీ, ఎఫ్ఐఆర్ఎస్టీ ఫస్ట్, మొదటి అని అర్థం. ఫస్ట్ ఎఫ్ఐఆర్ఎస్టీ ఫస్ట్, ఫస్ట్ అంటే మొదటి అని అర్థం. సో ఫస్ట్ స్పెల్లింగ్ ఎఫ్ఐఆర్ఎస్టీ ఫస్ట్, ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇంకొక పదం తీసుకుందాం. వుడ్. వుడ్, వుడ్. ఇక్కడ రెండు రకాల వుడ్ ఉందండి, కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మామూలుగా జనరల్గా తెలుగు మీడియం విద్యార్థులు అంటే ఎలా రాస్తారు? జనరల్గా ఊ అంటే యూగా సార్, డు అంటే డి కదా సార్, వుడ్ అంటే యూడి కదా. తప్పమ్మా. యాక్చువల్గా అసలు యూడి అనేది లేనే లేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రెండు వుడ్లు ఉన్నాయండి, స్పెల్లింగ్లు రెండు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఒకటేమో డబ్ల్యూఓయుఎల్డి, ఇది గ్రామర్లో వస్తుందండి, వుడ్. చాలామంది వాడుతూ ఉంటారు డబ్ల్యూఓయుఎల్డి వుడ్. ఇక్కడ అసలుకు యుఎల్ ఎందుకు వచ్చింది అంటే ఇది సైలెంట్ లెటర్స్ అండి, అసలు యుఎల్ రావడానికి అవకాశమే లేదు. వుడ్లో వుడ్ అని పలుకుతున్నాం, కానీ యుఎల్ ఎందుకు వచ్చిందండి? ఎల్ ఎందుకు వస్తుందండి? ఎల్ అని లేనే లేదు కదా ఇక్కడ. ఎస్, కానీ గ్రామర్లో దీన్ని వుడ్ అని అంటారు. డబ్ల్యూఓయుఎల్డి వుడ్. వుడ్ అంటే దీని అర్థము భవిష్యత్తు సూచనా పదము. భవిష్యత్తులో చేస్తాను, వస్తాను, భవిష్యత్తులో చేస్తాను, వస్తాను, వచ్చి ఉంటాను, ఇలా అర్థాలు ఇస్తుందండి వుడ్. భవిష్యత్తులో చేసి ఉంటాను, వచ్చి ఉంటాను, పాస్ట్లో కూడా వాడతారు. ఫ్యూచర్ వర్డ్, భవిష్యత్తు సూచన పదం వుడ్ అంటారు. గ్రామర్లో పోయినప్పుడు దీని గురించి పూర్తిగా నేర్చుకుందాం, తప్పేం లేదు. సో భవిష్యత్తులో సూచనంగా మాట్లాడతాం, వచ్చి ఉంటాము, పోయి ఉంటాను. ఒకవేళ మీకు అర్థం కాదు, వస్తాను, పోతాను అంటుంటాం కదా, వుడ్ వాడతాం అప్పుడు. అదే మాదిరిగా ఇంకొక వుడ్ ఉంది, విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకూడదు. డబ్ల్యూఓఓడి వుడ్. డబ్ల్యూఓఓడి వుడ్. వుడ్ అంటే చెక్క, మొద్దు. మొద్దు, చెక్క మొద్దు అంటారు కదండి, మొద్దు, చెక్క. ఇట్ ఈస్ ఎ వుడ్, ఇట్ ఈస్ ఎ వుడ్, అది ఒక చెక్క. ఇట్ ఈస్ ఏ వుడ్, అది ఒక చెక్క. ఐ వుడ్ కమ్ టుమారో, నేను రేపు వచ్చి ఉంటాను. ఐ వుడ్ కమ్ టుమారో. ఈ వుడ్ వేరు, ఈ వుడ్ వేరు. ఇది డబ్ల్యూఓయుఎల్డి వుడ్, భవిష్యత్తు సూచనగా మాట్లాడే పదం. ఇది డబ్ల్యూఓఓడి వుడ్, చెక్క, చెక్క మొద్దు. సో ఇది ఈ విధంగా విద్యార్థులు రెండు రకాల వుడ్లు ఉన్నాయి. అది
విద్యార్థులు గమనించాలి. ఒక వుడ్ భవిష్యత్తు సూచన, ఇంకొక వుడ్ చెక్క, మొద్దు, ఈ విధంగా అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇంకొక పదం మనీ. మనీ మనీ జనరల్గా మా అంటే ఎంఏ అని, నీ అంటే ఎన్ఈఈ అని రాస్తూ ఉంటారు. జనరల్గా చేసేటువంటి తప్పు. ఇక్కడ గమనించండి, మా మా మనీ అన్నప్పుడు స్పెల్లింగ్ అసలు మీరు ఊహించుండరు. ఎంఓ వస్తుందండి, ఎన్ఈవై వస్తుంది. మామూలుగా ఎంఓ ఎన్ఈవై వస్తుందండి. అసలు ఎక్కడ దీనికి పొంతనే లేదు. మనీ అన్నప్పుడు ఎంఓ ఎన్ఈవై. మనీ అంటే అర్థము డబ్బు. డబ్బు డబ్బు అంటారు. మనీని డబ్బు. ఐ వాంట్ మనీ. నాకు డబ్బు కావాలి. మనీ ఈజ్ గాడ్. డబ్బే దేవుడు. నవిడేస్ మనీ ఈజ్ గాడ్. మనీ అంటే డబ్బు. స్పెల్లింగ్ ఏంటి? ఎంఓఎన్ఈవై మనీ. ఇది బయట చేయాల్సిందే, తప్పదు, అందరూ నేర్చుకోవాల్సిందే. మనీ అంటేనే ఎంఓఎన్ఈవై. మళ్ళీ ఎంఏఎన్ఈఈ అది కాదమ్మా, తప్పది. ఎంఓ రాయాలి. మనీ ఎంఓఎన్ఈవై మనీ అని పలకాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక పదం తీసుకుందాం, ఈచ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఈచ్ మామూలుగా తెలుగు మీడియం విద్యార్థి ఎలా రాస్తాడు? జనరల్గా ఈ, ఎందుకంటే రెండు ఈలు ఉన్నాయి. ఈ పెద్ద ఈ కాబట్టి రెండు ఈలు ఉన్నాయి. సిహెచ్ రాసేస్తే అయిపోద్ది అనుకుంటాడు. జనరల్గా తెలుగు మీడియం విద్యార్థులు చేసే తప్పు ఇలాంటిగా ఉంటుంది. ఈ కానీ ఇక్కడ గమనించండి, ఈ కాదు, చిన్న తప్పు చేస్తూనే ఉంటారు మనం. ఈ ఏ వస్తుంది ఇలా. ఈ అంటే ఈఏ సిహెచ్, ఈచ్. ఈచ్ అంటే ప్రతీది, ప్రతి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఈచ్ వన్. నాకు ప్రతీది కావాలి. ప్రతి ఒక్కరు. ఈచ్ వన్ కమ్ హియర్. ప్రతి ఒక్కరు ఇక్కడ రండి. ప్రతీది, ఈచ్, ప్రతి అనేటువంటి మీనింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఐ వాంట్ ఈచ్ వన్. ఐ వాంట్ ఈచ్ వన్ కమ్ హియర్. ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కరిగా అలా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అని వస్తుంది ఇక్కడ. ఈచ్ వన్ అంటే ప్రతి ఒక్కరు. ఈచ్ వన్ కమ్ హియర్. ప్రతిదీ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈచ్ స్పెల్లింగ్ ఈఏసిహెచ్, ఈచ్. అలాగే ఇంకొక పదం చూద్దాం, ఓవర్. ఓవర్ 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 ఇక్కడ గమనించండి, తెలుగులో రాస్తే అంటే తెలుగును చూసి కనుక మనం ఇంగ్లీష్లో రాస్తే కనుక ఓ అంటే ఓ, వా అంటే విఏ, అర్ అంటే ఆర్. ఇక్కడ ఇది కొంచెం తప్పుగా ఉంటుంది, ఇలా రాయకూడదు. ఓవర్ అంటే సేమ్ ఓనే ఓ వస్తుంది, వర్ అన్నప్పుడు విఈ వస్తుందండి. ఓవర్, ఓవిఈఆర్, ఓవర్. ఓవర్ అంటే దీని అర్థము ఎక్కువగా, పైగా, కంటే ఇలా
విభిన్నమైనటువంటి అర్థాలను ఇస్తుంది. ఇట్ బికేమ్ ఓవర్, ఇట్ బికేమ్ ఓవర్ టుడే. రే ఇంకా ఈరోజు ఎక్కువైపోయిందిరా నీది, ఎక్కువగా మాట్లాడుతున్నావురా. హీ కేమ్ ఓవర్ మీ, హీ కేమ్ ఓవర్ మీ. అతడు నా పైకి వచ్చేస్తున్నాడు అంటాం కదా, హీ కేమ్ ఓవర్ మీ, నా పైకి వచ్చేస్తున్నాడు. అలాగా పైగా, పైకి, పైకి అని కూడా వస్తుందండి. హీ గాట్ ఓవర్ మై మార్క్స్ అంటే ఓవర్ మై మార్క్స్ అంటే దీని అర్థము ఈ గాట్ ఓవర్ మై మార్క్స్ అంటే నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు అని అర్థం ఇస్తుందండి. ఈ విధంగా ఓవర్, ఓవిఈఆర్, ఓవర్ అంటే ఎక్కువగా, పైగా, పైకి, కంటే, ఇలాంటి మీనింగ్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో జనరల్గా విద్యార్థులు ఇలాంటివి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఓవర్, ఓవిఈఆర్, ఓవర్. ద గేమ్ ఈజ్ ఓవర్ అంటారు, అక్కడ అయిపోయింది అని కూడా అర్థం ఇస్తుంది. ద గేమ్ ఈజ్ ఓవర్ అంటారు, ముగిసింది అని అర్థం. ద గేమ్ ఈజ్ ఓవర్, ద గేమ్ ఈజ్ ఓవర్. ఓవర్ అంటే ఇక్కడ ముగిసింది అని కూడా అర్థాన్ని ఇస్తుంది. అలాంటి అర్థం అన్ని రకాలుగా, చాలా రకాలుగా ఉంటుంది ఇది. ఓకేనా. అలాగే ఇంకొక పదం చూద్దాం. వరల్డ్, వరల్డ్, వరల్డ్. జనరల్గా వరల్డ్, వరల్డ్, వరల్డ్. మామూలుగా వా అంటే విఏ కదా సార్, రా అంటే ఆర్ఏ కదా, ఇల్డ్ అంటే ఎల్డి కదా, విఏ ఆర్ఏ ఎల్డి అని అంటుంటారు. ఇది తప్పమ్మా, తప్పిది. వరల్డ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెల్లింగ్ దీనిది. డబ్ల్యూఓఆర్ ఎల్డి, వరల్డ్. మామూలుగా ఆర్ సైలెంట్ అండి, వరల్డ్ అని పలకాలి. ఇక్కడ విద్యార్థులు మీరు గమనించాలి. తెలుగులోనేమో మనం మామూలుగా వరల్డ్ అంటుంటాం, అది కాదండి. యాక్చువల్గా దీని యొక్క స్పెల్లింగ్ వరల్డ్, పలికేటప్పుడు వరల్డ్ అంతే, ఆర్ సైలెంట్, పలకకూడదు, వరల్డ్ అనాలి. వరల్డ్ మనం ఏమంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, వరల్డ్ వరల్డ్ అంటాం, అలా అనకూడదు, వరల్డ్ అనాలి. వరల్డ్, వరల్డ్, వరల్డ్ అంతే, ఆర్ సైలెంట్, వరల్డ్ కాదు అది, వరల్డ్, వరల్డ్ అంతే. వరల్డ్ అంటే ప్రపంచం. దిస్ ఈజ్ అవర్ వరల్డ్, ఇది మన ప్రపంచం. భూగోళము, వరల్డ్, వరల్డ్ మ్యాప్ అంటారు, భూగోళ పటము, వరల్డ్. మీరు భూగోళం ఇలా ఉంటుంది, భూగోళం. మన ఇండియా ఇక్కడ ఉంది, ఇంకా ఇతర ఇతర దేశాలు, అటుపక్క అమెరికా ఉంటుంది, అలాగనమాట. ఇట్ ఈస్ అ వరల్డ్ మ్యాప్, వరల్డ్ అనాలి. వరల్డ్ చాలామంది తప్పు చేస్తారు, వరల్డ్ వరల్డ్ అంటారండి, అది అనకూడదు. డబ్ల్యూఓఆర్ఎల్డి స్పెల్లింగ్, డబ్ల్యూఓఆర్ఎల్డి, వరల్డ్, వరల్డ్ అనాలి. వరల్డ్ అంటే ప్రపంచము అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక పదం చూద్దాం. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. చూడండి కొంచెం పెద్ద పదం వచ్చాయి ఇప్పుడు. ఇప్పుడు దీన్ని కట్ కట్ చేసుకుని ఎలా రాస్తాం జనరల్గా. ఇన్, ఐఎన్, ఇన్. ఫర్, ఎఫ్ఓఆర్, ఫర్. మే, ఎంఈ, మే. షా, ఎస్హెచ్ఏ, షా. న, ఎన్. ఇలా కొంచెం తెలియని వాళ్ళు ఏదో రాసే ప్రయత్నంలో రాస్తారు, తెలుగును అనుసారంగా తీసుకొని రాస్తారు. కానీ ఇక్కడ తప్పండి, ఇలా కాదు, ఇది కొంచెం మాడిఫై చేయాలి, ఇంగ్లీష్ పదం ప్రకారం వెళ్ళాలి. మామూలుగా ఇన్ కరెక్ట్ అండి, ఫార్ కరెక్ట్ అండి. మేషన్ అనే దగ్గర రాంగ్ చేస్తారు, మేషన్ అనే దగ్గర రాంగ్ చేస్తారు, మేషన్. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ స్పెల్లింగ్ ఏంటంటే ఐఎన్, ఐఎన్, ఐఎన్. ఫర్, ఇన్ఫర్. మే అంటే ఎంఏ రాయాలండి, షన్ అంటే టిఐఓఎన్ రాయాలి. ఇది చివరిగా వచ్చేటువంటి ఒక పదంగా తీసుకోవాలి, షన్, టిఐఓఎన్, షన్ ఇక్కడ వాడతారు. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్, ఐఎన్, ఎఫ్ఓఆర్, ఎంఏ, టిఐఓఎన్. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్ అంటే సమాచారము, విషయము. ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్, నా దగ్గర సమాచారం లేదు. సమాచారము అంటారు. సమాచారము, సమాచారము, విషయము, విషయము, విషయము. నా దగ్గర ఏం సమాచారం లేదప్పా, ఏం విషయం లేదబ్బా అంటుంటారు. ఇన్ఫర్మేషన్ అంటారు. గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్, నాకు ఏదైనా విషయం చెప్పు. ఇన్ఫర్మేషన్ అంటారు. సమాచారము, విషయము. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. స్పెల్లింగ్ చూడండి. ఇన్ఫర్మేషన్, INFORMATION, ఇన్ఫర్మేషన్, సమాచారము. అలాగే ఇంకొక పదము మ్యాప్. మ్యాప్, మ్యాప్. దీన్ని ఎలా రాస్తారు జనరల్గా? MYAP, మ్యాప్. ఇలా రాస్తారు జనరల్గా, అలాగే రాసేది మ్యాప్ అని రాస్తారు. కానీ అది తప్పండి, వై రాయాల్సిన అవసరం లేదు. చిన్న పొరపాటు చేయకండి అంతే. MAP మాప్ అనొద్దండి, మ్యాప్ అనాలి. MA మ్యా అవుతుంది. మ్యా అంటే యావత్తు లేకపోయినా MAP మ్యాప్ అని పలకాలి. మ్యాప్. మ్యాప్ అంటే పటము. మ్యాప్ అంటే పటము. వరల్డ్ మ్యాప్ అని ఇందాక మాట్లాడాం కదా, అది పటము. మ్యాప్ అంటారు. ఇండియన్ మ్యాప్, అమెరికన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో మ్యాప్, MAP మ్యాప్, పటము. అలాగే ఇంకొక పదం చూద్దాం. ఫైండ్. ఫైండ్, ఫైండ్, ఫైండ్. ఇక్కడ చూడండి, ఫైండ్. మామూలుగా ఫై అనగానే FY రాసే వాళ్ళు రాస్తారు, I కూడా రాస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తారు. సున్నకాడ ND. కాబట్టి ఒకవేళ Y రాసేవాళ్ళు తప్పండి, ఇంకోసారి రాయకండి. FI రాయాలి. FINDని కరెక్ట్ అండి. చాలామంది మళ్ళీ FY రాయకండి. ఫైండ్ అంటే FIND, ఫైండ్. ఫైండ్, FIND, ఫైండ్. ఫైండ్ అంటే కనుగొను. కనుగొను. ఏదైనా ఒక వస్తువును ఎక్కడైనా చూస్తే కనుగొనడం అంటారు. కనిపిస్తుంది కదండి, అది కనుగొను. నేను కనుక్కున్నాను, నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్, ఫైండ్, ఫౌండ్ అంటారు. గ్రామర్లో వస్తుందండి ఇది. ఐ ఫైండ్, ఐ ఫౌండ్ అనేది పాస్ట్ టెన్స్లో మాట్లాడుతూ ఉంటారు. ఫైండింగ్ అంటే కనుగొనడము. అర్థమైందా ఫ్రెండ్స్? ఫైండ్ అంటే కనుగొను. ఐ ఫైండ్ ద పర్స్. ఐ ఫైండ్ ద పర్స్ ఇన్ ద కిచెన్. అంటే నీ పర్సన్ నేను ఎక్కడ కనుగొన్నాను? అక్కడ కిచెన్లో ఉంది, అక్కడ నాకు కనిపించింది, నేను కనుగొన్నాను అని అర్థం. ఇన్ ద కిచెన్. ఐ ఫైండ్ ద థీఫ్. ఐ ఫైండ్ ద థీఫ్. నేను దొంగను కనుగొంటాను. ఐ ఫైండ్ ద థీఫ్ అంటే కనుగొంటాను. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఫైండ్ అంటే కనుగొను. FIND, ఫైండ్, కనుగొను. నెక్స్ట్ వేర్. వేర్, వేర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మామూలుగా వేర్ అంటే ఎలా రాస్తారు? VER, వేర్. జనరల్గా తెలుగు మీడియం విద్యార్థులు అయితే ఇలాగే రాస్తారు. VER, వేర్. VER, వేర్. అలా తప్పండి, అలా రాయకూడదు. దీని యొక్క స్పెల్లింగు WHERE. వేర్ అంటే ప్రశ్న. ఎక్కడా? స్థలం. వేర్ అంటే ఒక స్థలం. స్థలం గురించి అడిగేటువంటి ప్రశ్న. స్థలం గురించి అడిగేటువంటి ప్రశ్న. వేర్. వేర్ ఈజ్ యువర్ హౌస్? మీ ఇల్లు ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ స్కూల్? వేర్ ఈజ్ యువర్ స్కూల్? నీ బడి ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ డాడీ? మీ నాన్న ఎక్కడా? వేర్ అంటారు. WHERE, వేర్. చాలామంది ఈ స్పెల్లింగ్ను పొరపాటు చేస్తూ ఉంటారండి. ఇది బైహార్ట్ చేయాలి, కష్టపడాలి, కష్టపడి నేర్చుకోవాలి అంతే. కొన్ని విషయాలు నేర్చుకునే తీరాలంతే. WHERE, వేర్ అంటారు. అలాగే ఇంకొక పదం చూద్దాం. మచ్.
మచ్ మచ్ మచ్. మామూలుగా మా అంటే ఎలా రాస్తాం? ఎంఏ. చ అంటే సిహెచ్. ఇది రాస్తారు. ఇక్కడ ఒక చిన్న తప్పు చేస్తారు. ఇక్కడ చిన్న తప్పు ఉంది. ఏంటో తప్పు అంటే ఎంఏ కాదు, ఎంయుసిహెచ్, మచ్. గుర్తుపెట్టుకోండి, ఎంఏ కాదండి, తప్పు. ఎంయుసిహెచ్, మచ్. మచ్ అంటే చాలా, ఎంతో అని అర్థం. ఇట్ ఈజ్ టూ మచ్. అది చాలా ఎక్కువ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మార్కెట్లో బేరం ఆడుతున్నాం, ఇట్ ఈస్ టూ మచ్, చాలా ఎక్కువ చెప్తున్నావు. అర్థమైందా? ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎక్కువ, చాలా, ఎంతో. ఐ లవ్ హిమ్ సో మచ్. ఐ లవ్ హిమ్ సో మచ్. నేను అతన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, చాలా ప్రేమిస్తున్నాను. ఆ విధంగా అర్థం ఇస్తుంది. మచ్ మచ్ అంటే ఎంయుసిహెచ్ అండి, మళ్ళీ ఎంఏ రాయకండి, పొరపాటు చేసేది అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఎంయుసిహెచ్, మచ్ అండి. అలాగే ఇంకొక పదం టేక్. టేక్ టేక్ టీఈ. టే అంటే టీఈ రాస్తారు కొంతమంది, క అంటే కే రాస్తారు. చూడండి, గమనించండి. టేక్ అంటే టీఈ రాస్తారు, టే అంటే. క అంటే కే రాస్తారు. ఇది పొరపాటు అండి, చాలా పొరపాటు. టేక్ అంటే ఇక్కడ చూడండి, మీకు అస్సలు అర్థమే కాదు. ఇది డిఫరెంట్గా ఉంటుంది పదం. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చూడండి ఎలా ఉందో, టీఏకేఈ. టకే అవుతుంది మామూలుగా. మీరు కనుక ఇది గమనిస్తే కనుక టకే అని చదివేటప్పుడు టకే అంటారు. అలా కాదు, టీఏకేఈ, టేక్ అనాలి. టేక్. అసలు దీనికి దానికి సంబంధమే లేదు. అర్థమైందా? టేక్ అంటే తీసుకొను, తీసుకొను. టేక్ ఇట్, దీన్ని తీసుకో. టేక్ దట్, దానిని తీసుకో. టేక్ ద షూస్, షూస్లను తీసుకో, షూస్లను తీసుకో. టేక్ ద ఫ్రూట్, పండును తీసుకో. ఈ విధంగా టేక్ అంటే తీసుకో, తీసుకో అని అర్థం. తీసుకొనుట, టేక్, టేక్ ఇట్, టేక్ దట్ అంటూ ఉంటాం. ఆ విధంగా టీఏకేఈ రాయాలండి, టీఈకే కాదండి, తప్పండి. టీఏకేఈ, టేక్. నెక్స్ట్ ఇంకొక పదము టూ. టూ టూ మామూలుగా టూ మామూలుగా గమనించండి. టూ అంటే నేను మొదటి రోజుల్లోనే చెప్పాను, మొదటిగా వీడియోలు ఉన్నాయి కదా, అందులో చెప్పాను నేను 2 రకాల టూలు ఉన్నాయమ్మా అని. ఒకటేమో TWO2 అంకె, ఇంకోటి TO. లాస్ట్ వీడియోలలో మీకు క్లియర్గా చెప్పాను టూ గురించి. ఇక్కడ టూ అంటే TWO అంటే 2 అని అర్థం. ఐ వాంట్ 2 బనానాస్. నాకు 2 అరటి పండు కావాలి. ఐ వాంట్ 2 బనానాస్. వీఆర్ 2 మెంబర్స్. మేము ఇద్దరం ఉన్నాము. అప్పుడు TWO రాయాలి. అదే TO అంటే కూ లేదా కీ అని అర్థం. సినిమాకి, సినిమాకు. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్ అంటాం. టూ అంటే అప్పుడు TO2 రాయాలి, కూ లేదా కీ. ఇదే విషయము నేను ఫస్ట్ వీడియోలలో చెప్పానమాట. ఒకసారి అక్కడ కూడా ఆ వీడియోలు చూడండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో టూ అంటే 2 రకాలు, TWO1, TO1. ఇది విద్యార్థులు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక పదం చూద్దాం. వాంట్. వాంట్ వాంట్ దీని స్పెల్లింగ్ చూడండి. మామూలుగా ఎలా రాస్తామంటే వాంటే విఏ, సున్నకాడ ఎన్, టీ అంటే టీ. ఈ వి కాడ రాయకూడదు, డబ్ల్యూ రాయాలమ్మా. వాంట్ అంటే WANT, వాంట్. వాంట్ అంటే WANT, వాంట్. డబ్ల్యూ రాయాలి, డబ్ల్యూ రాయాలి. వాంట్ అంటే దీని అర్థము
కావాలి, నాకు కోరిక, కోరిక, నాకు కావాలి. ఐ వాంట్ ఎ బుక్, నాకు పుస్తకం కావాలి. ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, నాకు డాక్టర్ కావాలని కోరిక, కోరికగా ఉంది. సో వాంట్ అంటే కోరిక, వాంట్ WANT వాంట్, కోరిక అని అర్థం. అలాగే ఇంకొక పదం తీసుకుందాం, ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ చూడండి, ఇంపార్టెంట్. ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఐఎం, ఇం, పార్, PAR, పార్, టెంట్, TE, సున్నకాడి N, ఇంపార్టెంట్. ఇక్కడ ఇలా రాస్తూ ఉంటారు చాలామంది, మన తెలుగు మీడియం విద్యార్థులు ఇలాగే రాస్తూ ఉంటారు. చాలా తప్పులు ఇక్కడ చేసేది. మరి ఇక్కడ ఎక్కడ తప్పులు ఉన్నాయి ఒకసారి గమనిద్దాం. ఇమ్ అంటే ఐఎం ఇమ్, ఓకే, నో ప్రాబ్లం. పార్ అంటే PAR కాదండి, POR, పార్, ఇంపార్. టెంట్, టెంట్ అంటే TENT కాదండి, టే అంటే TE కామన్గా తెలుగులో, కానీ ఇంగ్లీష్లో TANT రాయాలి. ఇది ఇంపార్టెంట్ స్పెల్లింగ్. IMPOR TANT, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది, ముఖ్యమైనది, ముఖ్యమైన, అలా అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జామ్కి వస్తుంది. ఇంపార్టెంట్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, అతడు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది. ఇంపార్టెంట్, IMPOR, 3 రకాలుగా 3 కటింగ్లు చేసుకోవాలి. IMPOR TANT, ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్, IMPOR TANT, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇంగ్లీష్లో మామూలుగా ఎలా రాస్తాం? ఫ్యామిలీ, ఫ్యా, FYA, ఫ్యా, ఎందుకంటే యావత్తుంది కదా, యావత్తుంది కాబట్టి వై. మీ, MI, మీ, ఫ్యామీ. లీ, LEE, ఫ్యామిలీ స్పెల్లింగు FYA MILEE అని రాస్తూ ఉంటారు పిల్లలు. జనరల్గా పిల్లలు చేసే తప్పదే. ఇక్కడ గమనించండి, ఫ్యామిలీ, ఫ్యామిలీ స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే జనరల్గా FA ఫ్యా, మీ MI రాయాలి, లీ అంటే LY రాయాలి, అంతే. ఫ్యామిలీ అంటే FAMILY, ఫ్యామిలీ స్పెల్లింగ్ ఫ్యామిలీ FAMILY, అంతేనండి. కుటుంబము అని అర్థం ఇస్తుందండి. కుటుంబము, ఫ్యామిలీ, ఇట్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, ఇది మా కుటుంబము. ఇట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఇది నీ కుటుంబము. అర్థమైందా? ఫ్యామిలీ అంటే FAMILY, స్పెల్లింగ్ చూడండి, 3 కటింగ్లు. FAMILY, ఫ్యామిలీ, ఫ్యామిలీ. మళ్ళీ FYAMILEE రాయకూడదు, జనరల్గా అలా వెళ్తుంది, చెయ్యి అలాగే వెళ్తుంది మరి, కానీ ఇలా రాయాలి, ఇలాగే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, FAMILY, ఫ్యామిలీ. అలాగే ఇంకొక పదం, దోజ్. దోజ్, దోజ్, దోజ్. ఇక్కడ గమనించండి, మామూలుగా దోజ్ రాయమంటే జనరల్గా పిల్లలు ఎలా రాస్తారంటే DHO, J లేదా Z రాస్తూ ఉంటారు, దోజ్, దోజ్ అంటూ ఉంటారు. అది తప్పండి. సో దోజ్ అంటే మామూలుగా స్పెల్లింగ్ ఏంటంటే ఇక్కడ D రాకూడదు, THO రావాలి, THO రావాలి. అసలు దానికి దీనికి సంబంధమే లేదు కదా సార్, ఇది తో అవుతుంది కదా అని అనుకోవద్దు. THO దో కిందికి వస్తుంది అక్కడ. ఎందుకు అంటే ఎవరేం చేయలేరు. ఓకే, ఎందుకు అంటే ఇంకా దానికి ఆన్సర్ లేదు. దో అంటే THO, SE ఇక్కడ Z అనేది SE. సో మొత్తానికి స్పెల్లింగ్ అయితే THO SE, దోజ్. దోజ్ అంటే అవి.
దూరంగా ఉన్నవి, అవి దూరంగా ఉన్నవి, దోజ్ అంటారు, దోజ్, THOSE, దోజ్, అవి దూరంగా ఉన్నవి, దూరంగా ఉన్న వాటిని దోజ్ అంటారు. దోజ్ ఆర్ యాపిల్ ఫ్రూట్స్, అవి యాపిల్ పండ్లు. దోజ్ ఆర్ యాపిల్ ఫ్రూట్స్. దోజ్ ఆర్ యానిమల్స్, అవి జంతువులు. ఈ విధంగా దోజ్ అంటే THOSE రాయాలండి, అవి దూరంగా ఉన్నవి అని అర్థం. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఇంతవరకు బుక్ నంబర్ 7, పేజీ నంబర్ 7, 10,000 స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన పదాలు బుక్ నంబర్ 7, పేజ్ నంబర్ 7లో చూసాం జరిగింది. విద్యార్థులు వీటిని చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే మీకు సంపూర్ణంగా సార్ ఈ బుక్ మెటీరియల్ మొత్తం మీరు చెప్పే ప్రతి పాయింట్ ఉండేటువంటి బుక్ మెటీరియల్స్ మాకు కావాలనుకునే వాళ్ళు 15 పుస్తకాల ప్యాక్ అనేది మీకు లభిస్తుంది. 1500 అవుతుంది. కంప్లీట్గా మీకు A to Z కోర్స్ పూర్తి స్థాయిలో నేర్పించే మా పుస్తకాల వెల 1500 రూపీస్, 15 బుక్స్ ప్యాక్ ఉంటుంది. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు వెంటనే కాల్ చేయగలరు. కింద నంబర్ కనిపిస్తుంది, రాము 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.